నమస్కారం. ఈరోజు మనం ఆదికాండంలోకి వెళ్దాం. 48వ అధ్యాయం. అవును. ఇందులో యాకోబు తన చివరి రోజుల్లో అనుకుంటా కొడుకైన యోసేపు పిల్లల్ని ఆశీర్వదించటం గురించి ఉంది. కరెక్ట్. చాలా కీలకమైన ఘట్టమది. ఇది ఏదో మామూలు దీవెనలాగా లేదు చదివితే. ఇజ్రాయేలు వంశ చరిత్రనే కొంచెం మార్చేసే సంఘటన అనిపిస్తోంది. నిజమే. మన దగ్గరున్న ఈ బైబిల్ భాగం ఆధారంగా అసలక్కడ ఏం జరిగింది, దాని వెనక ఉన్న అంటే లోతైన అర్థాలేంటి, ఏమైనా మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలున్నాయా అని కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు. తప్పకుండా. బైబిల్లో ఈ పితర్ల ఆశీర్వాదాలు అవి చాలా అంటే చాలా శక్తివంతమైనవి. అవును. అవి కేవలం మంచి జరగాలి అని కోరుకోవడం కాదు. ఒక రకంగా చూస్తే అవి భవిష్యత్తును నిర్దేశించే ప్రవచనాల్లాంటివన్నమాట. అవునవును. ముఖ్యంగా ఇక్కడ యాకోబు ఐగుప్తులో పుట్టిన తన మనుమల్ని ఎఫ్రాయిము మనష్యలను తన సొంత కొడుకులుగా దత్తత చేసుకోవడం ఇది చాలా చాలా పెద్ద విషయం. అవునా? ఎందుకంత పెద్ద విషయం? ఎందుకంటే అది ఇస్రాయేలు గోత్రాల లెక్కలనే మార్చేస్తుంది. మామూలుగా అలా జరగదు కదా. హో, సరే. కథ మొదలవడమే యాకూబు ఆరోగ్యం బాగలేదు అనే వార్తతో కదా? అవును, వచనం 1లోనే ఉంది. యోసేపుకు ఈ విషయం తెలియగానే వెంటనే తన ఇద్దరు పిల్లలు మనష్షే ఇంకా ఎఫ్రాయిములను తీసుకుని బయల్దేరాడు. అవును, తండ్రిని చూడటానికి. ఎంత వయసైపోయి నీరసంగా ఉన్నా సరే యోసేపు వస్తున్నాడని వినగానే యాకోబు మంచం మీద బలం తెచ్చుకుని లేచి కూర్చున్నాడు. ఆ అది గమనించాలి. ఆ లేచి కూర్చోవడంలోనే ఏదో ముఖ్యమైన పని పూర్తి చేయాలనే తపన, ఒక సంకల్పం కనిపిస్తుంది మనకు. అవును. యోసేపు రాగానే యాకోబు వెంటనే పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. ఓ. ముఖ్యంగా దేవుడు తనకు కనాను దేశంలో లూజు అనే చోట, అదే బేతేలనుకోండి, అక్కడ ప్రత్యక్షమే ఇచ్చిన ఒక ప్రామిస్ను గుర్తు చేసుకుంటాడు. ఆ వాగ్దానం గురించి చెప్తాడు. అవును, దేవుడు తనను ఆశీర్వదించి తన సంతానాన్ని బాగా విస్తరింపజేసి ఆ కనాను దేశాన్ని తన వాళ్లకు శాశ్వతంగా ఇస్తానని మాటిచ్చాడని యోసేపుతో చెప్తాడు. ఈ సమయంలో అంటే ఆశీర్వదించే ముందు ఈ పాత వాగ్దానాన్ని ఎందుకు గుర్తు చేసుకున్నాడంటారు? దాని వెనుకేదైనా కారణముందా? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే యాకోబు ఇప్పుడు ఇవ్వబోయే ఆశీర్వాదాలు కేవలం తన సొంత ఇష్టంతో ఇస్తున్నవి కావు అని చెప్పడానికి. ఓహో. అవి దేవుడు తనకిచ్చిన వాగ్దానం ఆధారంగానే ఇస్తున్నానని చెప్పకనే చెప్తున్నాడనమాట. అంటే దానికి ఒక దైవిక అధికారముందని చెప్పడానికా? సరిగ్గా. చూడు యోసేపు, ఇది నా మాట కాదు, దేవుడు నాతో ఇది చెప్పాడు, దాని ప్రకారమే ఇప్పుడు నీ పిల్లల విషయంలో నేను చేస్తున్నాను అన్నట్టుగా ఉంది ఆ మాట. భవిష్యత్తు ఆశీర్వాదాలకు ఒక బేస్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ తర్వాత అసలు పాయింట్కొచ్చాడు యాకోబు. ఒక బాంబు పేల్చినట్టుగా ఒక మాటన్నాడు 5వ వచనంలో కదా? అవును, వచనం 5. ఐగుప్తులో నీకు పుట్టిన నీ ఇద్దరు కొడుకులు ఎఫ్రాయిము మనష్షే నా వాళ్లే. నా మొదటి కొడుకులు రూబేను షిమ్యోను ఎలాగో వీళ్లు కూడా నా కొడుకులే అని ప్రకటించాడు. అంటే ఏంటి, మనుమల్ని కొడుకులుగా అడాప్ట్ చేసుకుంటున్నాడా? అచ్చంగా అదే. ఇది మామూలు విషయం కాదు, చాలా అసాధారణం అప్పట్లో. అవునా? అవును. సాధారణంగా వారసత్వం తండ్రి నుండి కొడుకులకే వెళ్తుంది. మనుమలు ఆ వరుసలో రారు కదా. కాని యాకోబు యోసేపు కొడుకులిద్దరినీ తన సొంత కొడుకులతో సమాన స్థాయికి తీసుకొస్తున్నాడు. అంటే దాని అర్థమేంటి? అంటే భవిష్యత్తులో ఇస్రాయేలు దేశాన్ని పంచుకునేటప్పుడు యోసేపు వంశానికి ఒక్క భాగం గాదు, ఏకంగా 2 భాగాలొస్తాయన్నమాట. ఓహో, ఒకటి ఎఫ్రాయిం గోత్రానికి, ఇంకొకటి మనష్షే గోత్రానిక. కరెక్ట్. ఇది యోసేపంటే యాకోబుకు ఎంత ప్రేమో, ఎంత గౌరవమో చూపిస్తుంది. అంటే యోసేపుకు డబుల్ షేర్ అన్నమాట. భలే ఉంది. అంతే. ఆ తర్వాత వాళ్లకు పుట్టే పిల్లలు మాత్రం యోసేపు లెక్కలోకే వస్తారని, కాని వాళ్ల అన్నలైన ఎఫ్రాయిము మనష్షేల కిందే ఉంటారని కూడా క్లారిటీ ఇచ్చాడు. అవును, ఆ విషయం కూడా స్పష్టం చేశాడు. ఇక్కడే ఈ దత్తత తీసుకునే సందర్భంలోనే యాకోబు తన ప్రియమైన భార్య అంటే యోసేపు తల్లి అయిన రాహేల్ గురించి మాట్లాడటం కొంచెం గమనించాల్సిన విషయం. అవును, 7వ వచనంలో ఉంది. రాహేలు మరణం గురించి ఎందుకు ప్రస్తావించాడెక్కడ? బహుశా జీవిత చరమాంకంలో ఉన్నాడు కదా. గతాన్ని, తను కోల్పోయిన వాళ్లను, దేవుడు తనను నడిపించిన తీరును, ఈ వారసత్వపు గొలుసును, వీటన్నిటినీ నెమరువేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. యోసేపు కొడుకుల్ని దత్తత తీసుకోవటం ద్వారా తాను ఎంతగానో ప్రేమించిన రాహేలు వంశాన్ని, ఆమె జ్ఞాపకాన్ని నిలబెడుతున్నాననే భావన కూడా ఉండి ఉండవచ్చు. ఓహో, అలా కూడా కనెక్ట్ చేయొచ్చా? అది నేను ఆలోచించలేదు. సరే,
ఇక యాకోబుకు వయస్సైపోవటం వల్ల కళ్ళు సరిగ్గా కనపడట్లేదట కదా. అవును, చూపు మందగించింది. యోసేపు పిల్లల్ని చూసి వీళ్ళెవరు అని అడిగాడు. అప్పుడు యోసేపు, నా కొడుకులే, దేవుడిక్కడ ఐగుప్తులు నాకిచ్చాడు అని చెప్పాడు. అప్పుడు యాకోబేమన్నాడు వాళ్ళని నా దగ్గరకు తీసుకురా, నేను ఆశీర్వదిస్తాను. అన్నాడు. పిల్లలు దగ్గరకు రాగానే ముద్దు పెట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇక్కడొక తాత ప్రేమ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత ఇమోషనల్గా ఉందో కదా ఆ సీన్. నిజంగా ఆయన ఎంత సంతోషించాడంటే యోసేపుతో ఇలా అంటాడు, నీ ముఖం మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదు, కాని దేవుడు దయతలచి నీ పిల్లల్ని కూడా నాకు చూపించాడు అని. ఆ మాటల్లో ఎంతో కృతజ్ఞత, ఆనందం ఉన్నాయి. ఆ తర్వాత యోసేపు ఆశీర్వాదానికి అంతా సిద్ధం చేస్తున్నాడు. పిల్లల్ని యాకోబు కాళ్ల దగ్గర నుండి తీసి తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అవును, గౌరవంగా. తర్వాత పద్ధతి ప్రకారం పెద్ద కొడుకు మనష్షేను యాకోబు కుడిచేతివైపు, చిన్న కొడుకు ఎఫ్రాయిమును యాకోబు ఎడమచేతివైపు నిలబెట్టాడు. అంతేకదా? అవునవును, ఎందుకంటే అప్పట్లో అందరూ కుడిచేతితో ఇచ్చే ఆశీర్వాదమే గొప్పది, అదే ముఖ్యమైనది అని నమ్మేవారు. కుడిచేయికి అంత ప్రాధాన్యత? ఖచ్చితంగా. కుడిచేయి అధికారాన్ని, ప్రధానమైన భాగ్యాన్ని సూచిస్తుంది. అందుకే పెద్దవాడికే అది దక్కాలి అనేది సాంప్రదాయం. యోసేపు ఉద్దేశ్యం కూడా అదే. సరే, కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఊహించని ట్విస్ట్. ఏమైంది? ఏం చేశాడు యాకోబు? యాకోబు ఏం చేశాడంటే తన చేతుల్ని కావాలనే మార్చేశాడు. బైబిల్లో యుక్తిగా చాచి అనే పదం వాడారు. ఓహో, అంటే పొరపాటున కాదా? కాదు కాదు, తెలిసి తెలిసి ఉద్దేశపూర్వకంగా తన కుడిచేతిని చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద, ఎడమచేతిని పెద్దవాడైన మనష్షే తలమీద పెట్టాడు. అరే, ఇది యోసేపుకు పెద్ద షాకిచ్చుంటుంది. సాంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు కదా. అంతే, చిన్నోడికి పెద్ద ఆశీర్వాదం, పెద్దోడికి చిన్న ఆశీర్వాదం అన్నట్టుగా చేశాడు. యోసేపు ఎలా స్పందించాడు? యోసేపుకు ఇదస్సలు నచ్చలేదు. వెంటనే అడ్డుపడ్డాడు. యాకోబు అప్పుడే ఆశీర్వాదపు మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ 15, 16 వచనాల్లోని మాటలు కూడా చూడండి ఎంత శక్తివంతంగా ఉన్నాయో. అవును, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు సేవించిన దేవుడు, నన్ను పుట్టినది మొదలుకొని నేటి వరకు పోషించిన దేవుడు, సమస్త కీడులలో నుండి నన్ను విడిపించిన దూత. ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆ దేవుడే ఈ పిల్లల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. తన జీవితంలో దేవుడు ఎలా తనను నడిపించాడో ఆయన నమ్మకత్వాన్ని గుర్తు చేసుకుంటూ దీవిస్తున్నాడు. ఆ పిల్లలు తన పేరును, అంటే యాకోబు ఇశ్రాయేలు పేరును, తన తాతల పేర్లను నిలబెట్టాలని, భూమి మీద బాగా విస్తరించాలని కూడా దీవించాడు. ఈ దీవెన ఇలా జరుగుతున్నప్పుడే యోసేపు గమనించాడు, తన తండ్రి కుడిచేయి ఇంకా చిన్న కొడుకు ఎఫ్రాయిము తలమీదే ఉంది. ఇది కరెక్ట్ కాదు అనిపించింది. పాపం, తండ్రికి సరిగా కనపడట్లేదు కదా, బహుశా పొరపాటు పడ్డాడేమో అని అనుకున్నాడా? అవును, బహుశా అలాగే అనుకునుంటాడు. అందుకే 18వ వచనంలో చూడండి, యోసేపు తన తండ్రి చేతిని ఎఫ్రాయిము తలమీద నుండి తీసి మనష్షే తలమీద పెట్టడానికి ప్రయత్నించాడు. ఏం చెప్పాడు? నాన్న, అలా కాదు, వీడు పెద్దవాడు, నీ కుడిచెయ్యి వీడి తలమీద పెట్టు అని చాలా వినయంగానే అయినా గట్టిగానే చెప్పాడు. సాంప్రదాయాన్ని, పెద్ద కొడుకు హక్కును నిలబెట్టాలని చూస్తున్నాడు యోసేపు. కరెక్ట్. కాని యాకోబు ఒప్పుకోలేదు. ఆయనేమన్నాడంటే, నాకు తెలుసులే నాన్నా, నాకు తెలుసు, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను అని 2 సార్లన్నాడు. ఓహో, 2 సార్లా? అవును, ఇది చాలా ముఖ్యం. అంటే నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, ఇది పొరపాటు కాదు, నేను ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాను అని గట్టిగా చెప్తున్నాడనమాట. మరి ఎందుకలా చేశాడో కారణం చెప్పాడా? యోసేపు అడిగి ఉంటాడు గదా. చెప్పాడు. అదే అసలు విషయం. యాకోబు ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని? వీడు మనష్షే కూడా ఒక గొప్ప జనమవుతాడు, గొప్పవాడవుతాడు. కాని అన్నాడు, వీడి తమ్ముడు ఎఫ్రాయిము వీడికంటే గొప్పవాడవుతాడు. ఓ, అతని సంతానం అనేక జనాల సమూహం, ఎ మల్టిట్యూడ్ ఆఫ్ నేషన్స్ అవుతుంది అని చెప్పాడు. అంటే మనష్షే కూడా బలమైన గోత్రమే, శక్తిమంతుడే అవుతాడు. కాని ఎఫ్రాయిము ఇంకా ఎక్కువ శక్తివంతంగా, విస్తారంగా, ప్రభావవంతంగా ఎదుగుతాడని భవిష్యత్తును చూసి చెప్తున్నాడు. అబ్బా, అంటే ఇది పూర్తిగా దేవుని ప్లాన్ అన్నమాట. మనుషుల లెక్కలు, వాళ్ల సాంప్రదాయాలు, అంటే పెద్ద కొడుకే గొప్పవాడు అవ్వాలి లాంటివి దేవుని ప్రణాళిక ముందు నిల్వవని చెప్పినట్టయింది. సరిగ్గా చెప్పారు. ఆదికాండంలో ఈ థీమ్ మనకు పదే పదే కనిపిస్తుంది. ఇస్మాయిలు కంటే ఇసాకు, ఏషావు కంటే యాకోబు, ఇప్పుడు చూడండి మనష్షే కంటే ఎఫ్రాయిము. దేవుని ఎన్నిక, ఆయన సార్వభౌమ నిర్ణయం మానవ పద్ధతులను, అంచనాలను అధిగమిస్తుంది.
ఇది యాకోబుకు దేవుడు ముందుగానే బయలుపరిచిన విషయంలా ఉంది. ఆ తరువాత ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తూ యాకోబు భవిష్యత్తులో ఇశ్రాయేలీలు ఎవరినైనా దీవించాలనుకున్నప్పుడు ఒక ఫార్ములా లాంటిది కూడా ఇచ్చాడు కదా. అవును, 20వ వచనంలో దేవుడు నిన్ను ఎఫ్రాయిములాగా మనష్షేయలాగా చేయునుగాక అని అనేలా ఒక దీవెన సూత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఫార్ములాలో కూడా చూడండి, ఎఫ్రాయిము పేరే ముందు పెట్టాడు. అవును, ఎంత స్పష్టంగా తన నిర్ణయాన్ని, ఆ దైవిక క్రమాన్నక్కడ స్థాపిస్తున్నాడో చూడండి. ఇక చివరగా యోసేపుతో కొన్ని వ్యక్తిగత మాటలు చెప్పాడు. ఏంటవి? అవును, తాను త్వరలో చనిపోతానని, కాని దేవుడు వాళ్లతో ఉండి వాళ్లను వాళ్ల పితరుల దేశమైన కనానుకు తప్పకుండా తిరిగి తీసుకెళ్తాడని ధైర్యం చెప్పాడు. ఇది రాబోయే తరాలకు ఒక గొప్ప నిరీక్షనిచ్చే మాట. అవును, ఇంకొక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టున్నాడు కదా 22వ వచనంలో. అదేంటో కొంచెం వివరిస్తారా? నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను. దాన్ని నా కత్తితో, నా విల్లుతో అమోరీయుల చేతిలో నుండి తీసుకున్నాను అని యోసేపుతో అన్నాడు. ఈ ఒక భాగం షెకెం ఏంటి అనేది పండితుల్లో కొంచెం చర్చనీయాంశం. ఓ, బహుశా అది షెకెము అనే ప్రాంతం కావచ్చు. యాకోబు దాన్ని నిజంగా యుద్ధం చేసి గెలిచాడా, లేక దానికి వేరే ఏదైనా సింబాలిక్ అర్థం ఉందా అనేది స్పష్టంగా లేదు. కాని ముఖ్య విషయమేంటంటే, యోసేపుకు మిగతా అన్నదమ్ముల కంటే ఒక ప్రత్యేకమైన ఆస్తిని, గౌరవాన్ని ఇస్తున్నాడు. ఇది కూడా బహుశా యోసేపుకు అతని ఇద్దరు కొడుకుల ద్వారా లభించిన ఆ రెట్టింపు ఆశీర్వాదానికి, అంటే 2 గోత్రాలు పొందినదానికి ఇంకో సూచన కావచ్చు అంటారా? అవును, ఖచ్చితంగా అలా అనుకోవచ్చు. యోసేపు ప్రాముఖ్యతను మళ్లీ నొక్కి చెప్తుంది ఈ మాట. నిజమే. జీవితంలో అన్నల వల్ల ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు చూశాడు. కాని చివరికి యోసేపుకు తండ్రి ద్వారా, అంతకంటే ముఖ్యంగా దేవుని ద్వారా ఇంత గొప్ప గౌరవం, ఆశీర్వాదం దక్కాయి. అవును. మొత్తానికి ఈరోజు మనం ఆదికాండము 48వ అధ్యాయాన్ని పైపైన కాకుండా చాలా లోతుగా చూశామనిపిస్తుంది. యాకోబు మనుమల్ని దత్తత చేసుకోవడం, సాంప్రదాయాన్ని పక్కనబెట్టి చిన్నవాడిని ఎక్కువగా ఆశీర్వదించడం, భవిష్యత్తు తరాలకొక దీవెన ఫార్ములాను ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే వారసత్వం, విశ్వాసం, దేవుని అనూహ్యమైన ప్రణాళికలు, జీవితంలోని ఊహించని మలుపులు, ఇలాంటి విషయాలు ఎంత చక్కగా ఈ కథలో ఇమిడి ఉన్నాయో అర్థమవుతుంది. అవును. ఇక ముగింపుగా మన శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలిపెడదాం. చెప్పండి. యాకోబు ఇచ్చిన ఈ ఆశీర్వాదం ముఖ్యంగా చిన్నవాడైన ఎఫ్రాయిమును పెద్దవాణికంటే గొప్పవాడవుతాడని చెప్పడం, ఇది చరిత్రలో నిజంగా ఎలా నెరవేరింది? మనం ఇశ్రాయేలు చరిత్ర చూస్తే ఎఫ్రాయిము గోత్రం ఎంత శక్తివంతంగా మారిందో తెలుసు. ఉత్తర రాజ్యానికి కేంద్రంగా ఉంది, కొన్నిసార్లు చాలా గర్వంగా కూడా ప్రవర్తించింది. నిజమే. అంటే మానవ అంచనాలను, సాంప్రదాయాలను, ఈ పెద్దరికం హక్కులాంటి వాటిని దేవుడు తన ప్రణాళికలతో ఎలా తలక్రిందులు చేస్తాడు అనేదానికిది ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తుంది కదా. అవును. ఈ ఆశీర్వాదం యొక్క దీర్ఘకాలిక ఫలితాలేంటి, అవి మనకు నేర్పే పాఠాలేంటి, వీటి గురించి ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.